ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా ఇంటి దగ్గరే ఉన్న ఇంద్రేశంలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ గుడికి వస్తే మాత్రము. ఎంతో హాయిగా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి మాతో పాటు ఎంత బాగుంటుందో ఈ గుడి. మీరు ఇక్కడ దగ్గరే ఉంటే మీరు రాగలిగితే తప్పకుండా వచ్చి చూడండి. ఈ గేట్ లోపల వెళ్ళగానే ఎదురుగానే వినాయకుడు ఉన్నాడు. స్వామికి ప్రదక్షిణాలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది పక్కనే, అక్కడికి వెళ్తాం. ఇదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారు. అన్ని నాగేంద్రుని ప్రతిమలు ఉన్నాయి, ఇక్కడ ప్రతిష్ఠించిండ్రు. చాలా బాగుంటుందండి ఇదంతా. ఇక్కడ రాహుకేతు మూర్తులు ఉన్నాయి. మొత్తం ఎన్నున్నాయి చూడండి నాగేంద్రునివి ప్రతిమలు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిది టెంపుల్ ఉంది. ప్రదక్షిణ చేసి స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇంకా ముందుకెళ్తున్నాం మేము. ఇక్కడ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు, ఇక్కడ ధన్వంతరి స్వామి. ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉందండి, అక్కడ నుంచి కూడా రావచ్చు. ఇంకా మేము ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాము. రైట్ సైడ్కే దక్షిణామూర్తి, శివ పరివారము, ఇక్కడ అందరూ దేవతా విగ్రహమూర్తులు ఉన్నాయి. ఆంజనేయ స్వామి, సకల దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ, మీరు చూడొచ్చు. అమ్మవారు, వినాయకుడు, పండుగ పర్వదినాలలో ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారు. ఇక్కడ పక్కనే చిన్న పూల్ లాగా ఉంది, దాంట్లో వాటర్ నింపి ఆ ట్యాంక్లో కార్తీక మాసంలో మేము దీపాలు వదులుతాము. శివాలయానికి వచ్చేసాము. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి నేను మా వారు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చాము.
కార్తీక మాసంలో కోటి దీపోత్సవం ఇక్కడ చాలా బాగా జరిపిస్తారండి. మేము కార్తీక మాసం పౌర్ణమి రోజు తప్పకుండా వస్తాం ఇక్కడికి. కార్తీక మాసంలో జ్వాలా తోరణము, స్వామివారి పల్లకి సేవ చాలా బాగుంటుంది. ఇక్కడ విశేషంగా చేస్తారు. ఇక్కడే మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారండి, దర్శించుకోండి. లైవ్గా చూస్తే ఎంత బాగుంటుందో అమ్మ. ఇక్కడ చుట్టూ నవదుర్గ అమ్మవార్లు ఉన్నారు, దర్శించుకోండి. ఈ టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.